शीलानगर वेंकटेश्वर कॉलनी वेंकटेश्वर अपार्टमेंट्स वेंकटेश्वर कॉलनी अपार्टमेंट्स ग्रेव HB जरिगिंदी नाइट HB जरिगिंदी इनमेट्स एक्चुअल गा अక్కడే ఇంకో ఫ్లోర్ లోని నైట్ వేరే ఫ్లోర్ లోని పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నైట్ HB చేయడం జరిగింది. సో అందులో దాదాపు 100 తులాస్ గోల్డ్ 13.5 लाख క్యాష్ పోయిందని మన కంప్లైంట్ వచ్చింది. దాన్ని రిజిస్టర్ చేసి ఇమిడియట్ గా క్లూస్ టీమ్ సౌత్ క్రైమ్ టీమ్ మొత్తం కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేశారు. దీంట్లో ముగ్గురు అఫెండర్స్ చేసినట్టు మనం గుర్తించాము, డిటెక్ట్ చేసాము. ఆ ముగ్గురిని కూడా ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపించాము. ఇందులో అవుట్ ఆఫ్ 100 తులాస్ 72 తులాస్ గోల్డ్ అండ్ 9.4 लाख క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు అఫెండర్స్ డీటెయిల్స్ వీళ్ళు అలవాటు పడిన అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్. ఇది ఫస్ట్ కేసెస్ అయితే కాదు. A1 చిట్కల్ నాగేశ్వరరావు, A2 అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, A3 రాంబాబు. వీళ్ళకి ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. A1 నాగేశ్వర ఎవరైతే ఉన్నారో ఈయన మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో, కాకినాడ అండ్ అనకాపల్లి ఆల్సో. అలాగే A2 కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ ఇప్పుడు మీకు చూపెడుతున్నాం. ఇదంతా కూడా రికవర్ చేశాము. సో ఇందులో సౌత్ క్రైమ్ డివిజన్ టీం మొత్తం చాలా బాగా పనిచేశారు. మేము ఈ సందర్భంగా పబ్లిక్కి అడ్వైస్ ఏమిటంటే ప్రాపర్గా ఇంట్లో లేనప్పుడు సరిగా వాటిని సరైన లాక్స్ అవి యూజ్ చేయడం, స్మార్ట్ లాక్స్ అవి యూజ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవడం. ప్రతి ఇంటికి కూడా కాలనీస్లోని ఇళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకొని వాటికి ప్రాపర్ స్టోరేజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా పోలీస్కి ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ లాంగ్ టైం యాబ్సెన్స్ బయటకు ఇంట్లో ఎవరు లేకుండా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంటిమేట్ చేయడం. LHMS యాప్ అని పోలీసు మాది యాప్ కూడా ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ యాప్ కూడా ఇన్స్టాలేషన్ చేస్తాము. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దొంగతనాన్ని అరికట్టవచ్చు. గతంలో కలిసి చేశారా దొంగతనాలు, లేకపోతే ఏంటి మేడం వీళ్ళు కనెక్టివిటీ ఏంటి మేడం? అంటే వీళ్ళు జైల్లో కూడా పరిచయం ఉందండి. వీళ్ళు పాత కేసెస్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి జైల్లో కూడా
ఇన్మేట్స్గా ఉన్నప్పుడు పరిచయాలు ఉన్నాయి. కొన్ని కేసెస్ కలిసి చేశారు. ఇప్పుడు ఈ మన దగ్గర అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఒక 2-3 డేస్ గ్యాప్లో అక్కడ ఒక మర్డర్ కేసులో కూడా A2, A3 ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మలక్పేట పిఎస్లో మర్డర్ కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. మేడం ఈ 100 తులాల బంగారంకి 72 తులాల బంగారం మిగతా బంగారం ఏం చేశారు మేడం? ఏమైనా ఎక్కడైనా తాకట్టు పట్టడం ఏం జరిగింది లేకపోతే? అంటే కొంత మనం ముత్తూట్ నుంచి రికవరీ చేసామండి. కొంత మరి హైదరాబాద్లో ఫస్ట్ మలక్పేట పోలీసు పట్టుకొని కొంత రికవరీ చేశారు. మిగిలింది మనం వీళ్ళ పొజిషన్లో రికవరీ చేశాము. మరి అంతవరకు రికవరీ అయ్యింది. ముత్తూట్ నుంచి రికవరీ ఏంటి మ్యామ్? వీళ్ళు ఇక్కడ దొంగతనం చేసిన తర్వాత గోల్డ్ అక్కడ అమ్మే ప్రయత్నం చేశారు, ఏంటి మ్యామ్ క్లారిటీ? ముత్తూట్లో మద్దిలపాలెం ముత్తూట్లో 248 grams పెట్టున్నాడు. A1 నాగేశ్వరరావు అని చెప్పాను కదా, తను అందులో పెట్టారు దాన్ని. లేకపోతే క్యాష్ కావచ్చు ఇంట్లో పెడుతున్నారు. వీళ్ళు బ్యాంక్ లాకర్స్ అటువంటి ఏమి యూజ్ చేయలేదు. ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు వాళ్ళకి మీరు మీడియా పరంగా అడ్వైస్ అంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కానీ కొంత తెచ్చి ఎక్కువ హ్యూజ్ ఇంట్లో పెట్టుకున్నారు. బట్ అదర్వైజ్ మేము అడ్వైస్ చేసేది ఎక్కువ వాల్యుబుల్స్ ఉంటే మాత్రం బ్యాంక్ లాకర్లోనే పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి అఫెన్స్ జరిగినప్పుడు మొత్తం నష్టపోతున్నారు. కంప్లైనర్ ఎవరు మ్యామ్? ఏం చేస్తూ ఉంటారు ఇంత గోల్డ్? అంటే వాళ్ళకి పాలిమర్ కంపెనీ మినీ ఇండస్ట్రీ సంథింగ్ ఆటోనగర్లో ఉంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. దాని ఓనర్స్ హస్బెండ్ LICలో ఏజెంట్, డెవలపర్ ఎవరు పనిచేస్తారు. పోలీస్ పర్సనల్ స్టాఫ్ షార్టేజ్ ఉంటుంది. ప్రతి 2000 జనాలకు సచివాలయం ఉంది. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆభరణాలు డబ్బులు ఇంట్లో ఉంచుకుంటే ప్రమాదకరం దొంగలు వచ్చే అవకాశం ఉందని అవగాహన కలిగింది. ఎందుకు విఫలం అవుతుంది? లేదండి, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు క్రైమ్ డిటెక్షన్లో వాళ్ళు కూడా చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు. మాకు చాలా వైటల్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. చాలా క్లూస్ వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇంకా మేము ఇంకా ఎన్హాన్స్ చేయాలి. మీరు చెప్పినట్లు ఇంకా పెంచాల్సి వస్తుంది. వీళ్ళు ఎప్పుడు జైలు నుంచి విడుదలయ్యారు? అంటే వీళ్ళు గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్ళారు. ఎప్పుడు వీళ్ళు జైలు నుంచి విడుదలయ్యారు? ఎప్పుడు ఈ దొంగతనం చేశారు? జూన్లోని కాకినాడలో కూడా ఒక అఫెన్స్ చేశాడు. గ్రేవ్ కేసులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అందులోంచి 1 month బిఫోరే రిలీజ్ అయ్యాడు. A1 పర్టికులర్ నాగేశ్వరరావు అన్నట్టు. మళ్ళీ ఈ అఫెన్స్ చేయడం జరిగింది. జైలు నుంచి వచ్చిన వెంటనే 1 month గ్యాప్ తోటి ప్లాన్ చేసి చేశారు. మ్యామ్ ఈ పర్టికులర్ అపార్ట్మెంట్కి ఎలాంటి సీసీ కెమెరాస్ కూడా లేవు. సో దట్ అంటే వీళ్ళు ఎలా వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఏంటి కొంచెం డీటెయిల్స్ ఇవ్వరా? నైట్ టైం వీళ్ళు వచ్చారు. ముందుగానే కొంచెం రెక్కీ చేసుకున్నారు కూడా. మనకి వీళ్ళ ఇంటి దగ్గర లేదు కానీ ఆ విసినిటీలో ఆ స్ట్రీట్స్లోనైతే ఉన్నాయి సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10:30 ఆ టైంలోని ఒకసారి రెక్కీ కూడా చేసుకున్నారు. ఒక 2-wheeler యూజ్ చేశారు వీళ్ళు రావడానికి కూడా. ఈ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర దాచుకొని వచ్చారు. వాళ్ళు అఫెన్స్ అప్పుడు తెచ్చుకున్నారు. సో అగైన్ దే డిస్కార్డెడ్ దట్ ప్లేస్. మేడం ఈ తరచూ ఈ విక్టమ్స్ అందరూ జైలుకి వెళ్ళి రిలీజ్ అవుతూ మీకు మెసేజ్ వస్తుంటుంది కంప్లీట్గా. దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు మేడం తరచూ? డెఫినెట్గా అండి. మాకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంది, CCS స్టేషన్ వాళ్ళు ఇదే పని. ఎవరెవరు రిలీజ్ అవుతున్నారో మాకు ఇంటిమేట్ చేసేది కూడా ఉన్నది. ఏముంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా 15 రోజులకి వీడు దొంగతనం చేశాడు మేడం కాకినాడలో. అంటే తిను రిలీజ్ అయింది అది కాకినాడ సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అయిన వెంటనే 15 రోజులు అక్కడే చేసేసారు. మనకి యాక్చువల్గా అయితే మా CCS స్టేషన్ తీసుకొస్తాము. అఫెండర్స్ రిలీజ్ అయిన వెంటనే తీసుకొస్తాము, ఎగ్జామిన్ చేసి పంపిస్తుంటాం. ఇది సంభవం ఇతను మిస్ అయ్యింది. ఓకే మేడం.